కిచెన్ ల్యాబ్ లోపల ఈరోజు మనము పనస చిప్స్ చేసుకుందాం. ఆలు చిప్స్ లాగా పనస చిప్స్. అయితే ఈ పనస తొనలు ఎక్కువగా మనకు వేసవి కాలంలో అవుపడుతూ ఉంటాయి. ఇవి పనస తొనలు వేసవి తాపాన్ని అంటే వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతాయి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పనస తొనలతో రుచికరమైనటువంటి వంటకాలు కూడా చాలా చేసుకోవచ్చు. అందులో ఏంది, పనస బిర్యానీ చేస్తారు, పనసతో హల్వా చేస్తారు, పనసతో చిప్స్ కూడా తయారు చేస్తారు. అయితే మనం ఈరోజు మాత్రం పనస చిప్స్ గురించి ఎలా చేస్తారో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పనస తొనలు 12, పల్లీలు అరకప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, నూనె తగినంత. ఇవి కావలసిన పదార్థాలు. ఒక చిన్న ముకుడు, ఇలా తీయడానికి చిన్న ముకుడు అన్నమాట. నూనె కూడా, నూనె. తయారీ విధానం: పనస తొనల నుంచి గింజలను కాయ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి గింజలను తీసి పక్కన పెట్టి ఆ తొనలను సన్నని చీలికల మాదిరిగా కోసి కడిగి కొద్దిసేపు ఆరబెట్టాలి. స్టవ్ మీద ముకుడు పెట్టి డీప్ ఫ్రైకి కావలసినంత నూనె పోసి వేడి చేయాలి. ఇందులో పల్లీలు కరివేపాకు వేసి దూరగా వేయించి గిన్నెలోకి తీయాలి. ఆ తర్వాత నూనెలో చిటికెడు పసుపు ఉప్పు వేయాలి. వేసి వెంటనే పనస చీలికలను కూడా వేసి అవి బంగారు రంగులోకి మారి గలగలలాడే వరకు వేయించి ఓ పళ్ళెంలోకి తీసి పెట్టాలి. వీటిలో వేయించిన పల్లీలు కరివేపాకు ఉప్పు కారం కలిపి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే ఎంత మధురంగా ఉంటాయో విక్రమా. ఇవేంటి, ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక ఫ్రై ఐటెం పెట్టాలనుకున్నప్పుడు కూడా చేసి పెడితే చాలా బాగుంటుంది, తొందరగా అవుతాయి కదా మిత్రమా. దీనివల్ల దీంట్లో ఫైబర్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఓకేనా, మరి చేసి ప్రయత్నిద్దాం ఒకసారి.